సో అన్ఫార్చునేట్గా 1 month బిఫోర్ అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కోడ్ April 9th కేరళ స్టేట్ ఎలక్షన్స్ వచ్చి అందువల్ల సెన్సార్ వాళ్ళు నెక్స్ట్ డే దిస్ విల్ ఇష్యూ విల్ టేక్ ఇట్ అప్ నెక్స్ట్ డే ఆఫ్టర్ ది ఎలక్షన్. లక్కీలీ అది April 9th ఎలక్షన్ వాళ్ళ అనౌన్స్ చేయడం మా అదృష్టం. సో అక్కడ ఎలా ఉందండి రెస్పాన్స్? ఎందుకంటే వాళ్ళ కథ లైక్ ప్రొడ్యూస్ కుమార్ గారు కూడా మంచి క్యామియో ఉంది, ఫీల్ చేశారు మొత్తం ఆడియన్స్ కోసం. అక్కడ ఎలా ఉంది రెస్పాన్స్? ఇక్కడ హ్యూజ్ అప్రోచ్ ఫ్రమ్ అక్కడ నేవిటీకి సంబంధించిన సబ్జెక్ట్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ 1950s. మా పూర్వీకులు ఇలా ఇబ్బందులు పడ్డారు, మా పూర్వీకులు ఇలా కష్టపడ్డారు, అండ్ ఎవ్రీథింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది గోయింగ్. లైక్ అప్పట్లో ఈ కమ్యూనిస్ట్ రూలింగ్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఈ పల్లి చట్టం అనేది ఒక స్లోగన్, లైక్ చర్చ్ రౌడీ. పల్లి చట్టం, పల్లి అంటే చర్చ్, చట్టం అంటే రౌడీ. సో ఎవరి చర్చ్ వాళ్ళు కాపాడుకోవాలని ఒక క్రిస్టోఫర్ సేన అనేది రెడీ చేసుకునేది కాన్సెప్ట్. సో ఆ విధంగా 1950s లో 1,00,000 చర్చలు 1,00,000 మంది పల్లి చట్టం మీద రెడీ చేసుకోవాలి. సో దట్స్ హౌ అప్పట్లో నాకు పల్లి చట్టం కావాలి, నాకు పల్లి చట్టం కావాలి అనేది ఒక స్లోగన్. సో దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ దేర్. అండ్ అక్కడ వాళ్ళు ఎవ్రీవన్ రిలేటింగ్ దెమ్సెల్వ్స్ టు దోస్ డేస్. అండ్ వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి అవును నిన్న ఒక కాల్ జరిగింది, లైక్ జస్ట్ ఒక 75 years నాకు బాగా క్లోజ్ అంకుల్. సో ఆయన ఈ రిమెంబర్డ్ లైక్ థ్యాంక్స్ చెప్పారు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ ఈస్ కరెక్ట్. అక్కడ నేను రిలీజ్ అయింది తెలుగులో రేపు రిలీజ్ చేస్తాను, ఇక్కడ డిలే ఎందుకు తెలుగు? అది ఇష్యూ సో వెనస్డే ఇట్స్ ఆల్ హాలిడేస్ అక్కడ. ఇష్యూ ఇస్ లైక్ మనకి సంక్రాంతి ఎలాగో ఇష్యూ ఫెస్టివల్ అక్కడ. సో ఇట్స్ ఆల్ హాలిడేస్ జస్ట్ వీకెండ్ చూద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. రిలీజ్ అవబోతుంది, ఇక్కడ కూడా మంచి సక్సెస్ అవ్వాలి. బాగుందండి. సార్ సినిమా చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే హీరో చిన్న పిల్లగా ఉన్నప్పుడు సీన్ అయితే చాలా బాగుంది. పెద్ద సినిమా గుర్తొచ్చింది, పెద్ద స్కేల్లో. బట్ విజువల్ కానీ చాలా క్లారిటీ కొన్ని ఆర్ఆర్ చాలా బాగుంది. విజువల్ వండర్ అనుకోవచ్చు. బట్ సార్ అంతా బాగుంది. తెలుగు ప్రొడ్యూసర్లే మలయాళం సినిమా తీశారు. ఒక శత్రువు తప్ప తెలుగు ఎవరు లేరు. ఫోర్స్ చేసి ఇతర ముగ్గురు తెలుగు ఆర్టిస్ట్ పెట్టుకుంటే మేము కూడా ఓన్ చేసుకోవడం అదొకటి. తర్వాత పేరు అనేది పల్లి చట్టం ఉత్తమ అనితో ట్రై చేసి ఉంటారు. క్రిస్టోఫర్ అన్న పెట్టిన, క్రిస్టోఫర్ సేన అన్న పెట్టిన తెలుగు వాళ్ళు కొంత గొప్ప ఓన్ చేసుకున్నారు. ఎంత మలయాళం కదైనా ఆ టైటిల్స్ ఉండే కార్యక్రమం జరుగుతాను ఎప్పుడు కూడా. ఎందుకు అక్కడ నేనే వాదించలేదా ప్రొడ్యూసర్ మీ కాలే ఉండదు అక్కడ? ఆబ్వియస్గా డిస్కషన్ అయితే జరిగింది. ఇట్స్ నాట్ లైక్ డిస్కషన్ అనేది జరగలేదని కాదు. బట్ ఏంటంటే అప్రెంటిసిటీ అంటే అప్పట్లో అదొక స్లోగన్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళైనా ఫర్ ఎగ్జాంపుల్ మిగతా చోట్ల ఉండే వాళ్ళైనా వాళ్ళకి పల్లి చట్టం అనేది ఎవరు అక్కడ తీసుకోలేకపోయారు. సో వి జస్ట్ వాంట్ టు రెస్పెక్ట్ ద హిస్టరీ అంటే అందులో నేను మీరు చెప్పిన డిస్కషన్స్ అయితే 100% దేర్ ఇస్ నో డిబేట్. సార్ 50s బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడం నాట్ ఈజీ. ఎందుకంటే చాలా కష్టపడాలి. సెటిల్ అన్ని సెటిల్ అయ్యాలి. తమ్ముడు శ్యామ్ చెప్పాడు చాలా కష్టపడ్డాం 50 days అని. ఎట్లా ఎంత కష్టపడ్డారు? ప్రతిదీ సెట్ అంటే మామూలు విషయం కూడా కాదు. మనం చూసిన ఆ చర్చ దగ్గర ప్యూర్ బేర్ రోడ్లు వేసిన దగ్గర నుండి చర్చ్ సెటప్. ఎందుకంటే మనకి మన దాని ప్రకారం మనకి ఒక నది పక్కన ఇది కావాలి. సో నది దగ్గరికి వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఫాలో ఎవ్రీ గైడ్లైన్స్, ఎవ్రీ పర్మిషన్స్ తీసుకొని. అండ్ సెకండ్ వన్ వచ్చే ఆ విలేజ్ ఫైట్లో కూడా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఆన్ ద థింగ్స్ ఆర్ మేడ్ అన్న. నథింగ్ ఇస్ ఎగ్జిస్టెడ్. మన చేతులు కూడా మనం టైం మనీ పెట్టి చేసినాం. సార్ ఇది సంసార ఇబ్బందులు పడతారా? ఏదైనా సపోర్ట్ ఓన్లీ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ సపోర్ట్. సార్ తెలుగు ఎటువంటి అవకాశాలు ఇస్తారు? తెలుగు కష్టపడుతున్నాం ఆశీర్వదిస్తారన్న కొత్తగా తెలుగు వాళ్ళు
సార్ ఏంటి సార్ పార్ట్ 2 ఉంటుందా కానీ ఎప్పటి నుంచి ఉండొచ్చు? మోస్ట్ లైక్లీ మార్చ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ సినిమా బాగుంది, ఎమోషనల్ కనెక్షన్ బాగుంది. సో పృథ్వీరాజ్ సుకుమార్ని క్యారెక్టర్ని ఎందుకు దాచిపెట్టారు, దానివల్ల కొంచెం ముందే చూపించి ఉంటే మైలేజ్ వచ్చిండేది కదా. అది ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాజుగారికి నెక్స్ట్ పార్ట్ సో అది ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ తీసుకెళ్ళాలి. మైండ్లో ఉన్నప్పుడుంటే అండ్ అది నేను చాలా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే ఉన్నారు బట్ నేను ఆఫీషియల్గా ఎక్కడ కూడా అండ్ ఆల్రెడీ పార్క్ సంబంధించి కొన్ని సీన్స్ కూడా మనం అది మైండ్ దాని గురించి అంటే తెలుగు వాళ్ళకి సుకుమారన్ గారు క్రౌడ్ పుల్లర్ కదా, బెనిఫిట్ అయ్యి ఉండేది అనేది ఫీలింగ్ కదా. అంటే యాక్చువల్లీ ప్రీవియస్ ప్లాన్ కూడా మీరు అడిగినారండి. తెలుగు అండ్ మలయాళం తెలుగుకి కొంచెం ఇదంతా ఆ గ్యాప్ తో రిలీజ్ చేద్దాం అనేది ఆలోచన. సో ఇది న్యాచురల్ గా ఈ ఇష్యూ అక్కడ రిలీజ్ చేయడం, ఇక్కడ 3 days గ్యాప్ రిలీజ్ చేయడం అనేది ఈ 3 days వాడుతున్న అండ్ పృథ్వీరాజ్ సార్ ఆల్రెడీ ఈజ్ ఇన్ ద క్యాంపెయిన్. వెరీ గుడ్. కొంత కంటెంట్ విషయంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, అవి ఇబ్బంది కాలేదు. ఇది యాక్చువల్లీ రియల్ స్టోరీ. అంటే నథింగ్ ఇస్ క్రియేటెడ్. ఇట్స్ ఆల్ రిటన్. వాళ్ళు ఎలా భయపడ్డారు కమ్యూనిస్టులు అంటే అప్పట్లో దేవుడు అనేది ఎగ్జిస్టెన్స్ లేదు అనేది. సో మనకు అది నాట్ ఓన్లీ అబౌట్ మన హిందువులు గుళ్ళు కాపాడుకోవాలని, మన ముస్లిమ్స్ మసీదులు కాపాడుకోవాలని, చర్చిలు కాపాడుకోవాలి, ధర్మకర్తలుగా పాటించేటప్పుడు. బట్ దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్. జనరల్గా త్రిబుల్స్కి సస్పెన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ యూ వాంట్ టు సీ ద ఎగ్జైట్మెంట్ ఇన్ ద పీపుల్ when they are excited, when they see the thrill. So that is why it's our personal thing we have discussed there, not to many people. అంటే మలయాళంలో సస్పెన్స్, తెలుగులో అది బిగ్ నేమ్ అన్నప్పుడు ఒక సినిమా లెవెల్ తెలుస్తుంది మార్కెట్ ప్రైస్. సో మీరు దాన్ని కప్పెట్టారంటే ఓపెనింగ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. Today, one day is very release what we are going to give for the audience. In our perception, we are expecting that it will give more impact than revealing. So, and in this, we first movie ఈ పల్లెటూరులో ఉన్న స్మాల్ రోల్ కి అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫుల్ రోల్ కి వి వాంట్ టు మేక్ ఎక్సైట్మెంట్ ఫర్ ద పీపుల్ దట్ వి డి నాట్ రివీల్. ఇందులో ఆల్రెడీ స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ డే. ఇందులో హీరోయిన్ సంబంధించి అది చాలా మంది డిఫరెంట్ ఛాన్స్ ఉంది కదా, టు బ్రింగ్ ద ఎమోషన్స్ విచ్ హ్యాపెన్ రియల్లీ. ఓకే, తెలుగు మూవీస్ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ప్లాన్ కొన్ని స్టోరీస్ విన్నాము, ఇంకా కాస్ట్ క్రూకి కవలేదు, జస్ట్ స్టోరీ ప్రీ ప్రొడక్షన్ అనమాట. మనం కొత్త ఐటమ్ వర్కింగ్ ఆన్ స్టోరీస్. నేను ఇందాక నువ్వు చెప్తున్నావు తెలుగులో మేకింగ్ కి ఇటువంటి సినిమా చేయాలంటే కనీసం 100 కోట్ల పైన అవుతుంది కాస్ట్.
మలయాళంలో ఇందాక చెప్పినట్టు 2 కోట్లు 3 కోట్లు పెడితే మంచి యూస్ సినిమా చేయొచ్చు. ఎట్లా సాధ్యపడింది మలయాళం దానికి తెలుగు దానికి ఎక్కడ కాస్ట్లో ఎక్కడ వస్తుంది? ఇది కొద్దిగా ఎలాబరేటెడ్ ఆన్సర్. అంటే ఏమిటంటే ప్రతిదీ అంటే ఒక సిటీ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఇక్కడ టారిఫ్స్ ఇక్కడ వేజెస్ ఉంటాయి. కొచ్చిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి అక్కడ టారిఫ్స్ అక్కడ వేజెస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే అక్కడ ఎలా ఉంటుందంటే మనకి లైటింగ్ కావచ్చు, లేకపోతే అవుట్డోర్ యూనిట్ కావచ్చు, ఇంత ఎక్విప్మెంట్ ఎక్కువ అవసరం ఫిల్ చేయడానికి. అక్కడ మనం ఫిల్ చేయ అవసరం లేదు అనమాట. అందువల్ల ఏంటంటే మనకి అవుట్డోర్ యూనిట్ విషయంలో కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ రూమ్ విషయంలో కానీ మనం తగ్గించుకుని వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్కేల్ మూవీ చేయాలంటే ఎవ్రీడే 400-500 మెంబర్స్ చేయాల్సి ఉంటుంది. అవసరం ఇక్కడ 100% అవసరం. అంటే నేను కొన్ని పెద్ద సినిమాలు కూడా వర్క్ చేసిన కూడా చెప్తున్నాను. ఒక ఫైట్ సీన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా నెంబర్ ఆఫ్ క్రూ అవసరం అంటే సపోర్టింగ్ టీమ్. అక్కడ అంతగా అవసరం పడదు. ఎందుకంటే ఫిల్ చేయాల్సిన అవసరం న్యాచురల్ గా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ లవ్ సీన్ రొమాంటిక్ ఒక కపుల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సీన్ చేయాలనుకుంటే మనం ఫిల్ చేయాలి దాని ప్రాపర్టీస్ అని. అక్కడ జస్ట్ ఒక 2 చెట్ల మధ్య నడిస్తే మీరు అదే రీజన్ అన్నమాట. మెయిన్ ఇక్కడ అక్కడ తేడా అదే. సేమ్ ఇక్కడ కష్టపడతాం, అక్కడ కష్టపడతాం, ఆల్రెడీ. బట్ అక్కడ ఏంటంటే కాస్ట్ ఆఫ్ తగ్గడానికి ప్లేస్ కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఈ సెట్స్ కనుక కొండలు అన్నీ వేసాం. అక్కడ మనకు ఫ్రేమ్ ఏంటంటే ఏది పెట్టినా బ్యూటిఫుల్ గా ఉండడం వల్ల ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఏంటంటే లైటింగ్ ప్రాబ్లమ్, టెరైన్, అప్ టెరైన్, లో టెరైన్, ఇలా మెయిన్ ఎన్విరాన్మెంట్ హెల్ప్ చేస్తుంది అట్మాస్ఫియర్. సార్ సస్పెన్స్ అంటే ఆడియన్స్ సస్పెన్స్ అవ్వాలి బ్రదర్స్ అంటారు. గతంలో మీరు ఒక 2 మంచి సినిమాలకి స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఆ సినిమాలు చేయలేదు, మీరు రిలీజ్ చేయలేదు. మంచి మంచి బ్లాక్ బస్టర్స్ అయిన కానీ జగన్ కానీ మీ చేతిలో చేసిన స్క్రిప్ట్ అటువంటి ఒక సినిమా చేయడానికి అంత బ్లాక్ బస్టర్ కథలో ఎంపిక చేసుకున్న మీరు ఎంత లేట్ ఎందుకు పెట్టారు ఈ ప్రొడక్షన్ నుంచి? ఎందుకంటే అంత అంత లేట్ ఎందుకు పట్టింది? వయసు అన్నది సినిమా అప్పటి నుండి మేము స్క్రిప్ట్ జనరల్గా డిఫరెంట్ బిజినెస్ ఏ బిజినెస్ కూడా డైరెక్ట్ ఫస్ట్ we will enter into the business and we will have the test feel of that and we will trade that, then we will enter into the business. So all we have a chance to do this and start our game. Right. Thank you.